హాయ్, వెల్కమ్ టు జ్యోతి లైవ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు చికెన్ సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక హాఫ్ కిలో మైదా పిండి తీసుకున్నా, ఒక హాఫ్ స్పూను సాల్టు, ఒక హాఫ్ గరిటె నిండా ఆయిల్ తీసుకున్నా. మనము ఆయిల్ వేసుకొని కలుపుకున్నట్లయితే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట, చాలా బాగుంటాయి. ఇక్కడ ఈ ఆయిల్ వేసాం కదా, ఎక్కడ ఉండగట్టకుండా మొత్తం మనం ఇలా కలిపేసుకోవాలి. కానీ మనం మైదా కాకుండా మనం గోధుమ పిండితో చేసుకున్న కూడా హెల్త్కి చాలా మంచిది, ఇంకా మంచిది. మనము ఇలా గోధుమ పిండితో చేసుకొని తిన్నట్లయితే ఇలా ముద్ద చేస్తే ఇట్లా పిటికిల్లాగా వచ్చేసేయాలి మనకి. ఇందులో నేను వేడి చేసిన ఆయిల్ వేసుకున్నాను. నెయ్యి వేసుకున్నా బాగుంటుంది, నేనైతే ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము వాటర్ కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారిగా వాటర్ వేస్తే మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది అనమాట. వాటర్ ఎక్కువైతే మళ్ళీ పిండి వేయను, మళ్ళీ అంతా తలకాయ నొప్పని. అందుకనేసి మనము కలుపుకుంటూ వాటర్ వేసుకోవాలి. మనము గోధుమ పిండి మనం చపాతీకి కలుపుతాం కదా, దానికన్నా ఇంకొంచెము గట్టిగా కలుపుకోవాలి. అంటే మనం పూరి పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా పిండి కలుపుకోవాలి. అంత లూజ్గా కాకుండా అంత మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకొనేసి మనం ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. నేనైతే పావు కిలో చికెన్ తీసుకొచ్చాను. ఈ విధంగా తరిగి పక్కన పెట్టుకోవాలి. చూడండి, చిన్న కైమలాగా సన్నగా తరుగుతున్నాం అన్నమాట. ఇంటికి తీసుకొచ్చి బోన్లెస్ తీసుకున్నాం. ఇంకా వెజిటేబుల్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఆ వెజిటేబుల్ ఏమేమి వేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూద్దాం. బీన్సు, క్యారెట్, కొంచెం కరివేపాకు, 2 పెద్ద పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నా. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లు పెట్టేసుకుందాం. స్టిక్ బాండ్లు పెట్టుకున్నా నేను స్టవ్ మీద. మనకి బాండ్లు వేడైపోయింది. ఒక గరిటె నీళ్ళు తీసుకున్నా ఆయిల్. ఫ్రెండ్స్, నేను సన్నగా తరుక్కున్న ఆనియన్ వేసుకుంటున్నా. స్టవ్ని హైలో ఉంచుకునేసి నేను ఫ్రై చేస్తున్నా. ఇది మనకు కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది మనకి ఆనియన్. ఇవన్నీ మనకి చికెన్ కానీ ఒక వెజిటేబుల్స్ కానీ అన్నీ మనం కర్రీ చేసుకునేలోపు మనము ఇందాక మైదా పిండి తడిపి పెట్టుకున్నాం కదా, అది చక్కగా నానిపోతుంది. అది నానితేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా మనకి ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం సన్నగా తరుక్కున్న క్యారెట్, బీన్స్ ఇవన్నీ మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఇందులో కరివేపాకు, ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని హైలో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడు సిమ్ చేసుకున్నాము. మరి సిమ్ కాకుండా హై కాకుండా మీడియంలో స్టవ్ పెట్టేసుకునేసి మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక సాల్ట్ మాత్రము ఒక 1/2 స్పూన్ నిండా సాల్ట్ వేస్తాము. ఎందుకంటే మనకి సాల్ట్ వేసుకుంటే వాటన్నిటి కూడా మనకి సాల్ట్ పడుతుంది అన్నమాట. చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది.
ఓకే, మనం ఇప్పుడు మీడియంలో స్టవ్ పెట్టేసుకొని ఇలా మనం మూత పెట్టేసుకుందాం. తీసి చూద్దాం. చూడండి చక్కగా ఫ్రై అవుతుందో. ఇందులో ఒక హాఫ్ స్పూను పసుపు తీసుకున్నా. ఇందులో ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హైలో పెట్టేసుకోవాలి. మనం సన్నగా తరిగి పెట్టుకున్న చికెన్ కైమలాగా చేశానమాట. అల్లం వెల్లుల్లి పేస్టు మనకి చికెన్తోనే ఫ్రై అయిపోతుంది. చాలా బాగుంటుంది. మనకి ఈ యొక్క క్యారెట్, బీన్స్, మనకి ఒక చికెన్ అన్నీ కలిపి కానీ మనము సమోసా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇవి మనకి వెజిటేబుల్స్ లేకపోయినా సరే ఓన్లీ మనకి ఇలా చికెన్ని ఫ్రై చేసుకొని అయినా కూడా మనం సమోసా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మీరు ఇలాగనే ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు 2-3 సార్లు చేసినా అనమాట. మా పిల్లలకు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ మనం మా ఇంట్లో కూడా చిన్న ఫంక్షన్లాగా చేసుకున్నాము. అప్పుడు ఇలాగనే చేసుకున్నాం అనమాట. మొత్తం చికెన్ సమోసా చేసుకున్నాము, కొన్ని ఆలు సమోసా చేసామన్నమాట, స్నాక్స్ లాగా. ఇప్పుడు మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలి. మూత తీసుకున్నా మధ్య మధ్యలో కలుపుకుంటున్నాను మనము. చూడండి వాటర్ వచ్చేసింది ఇందులోకి. ఈ విధంగా వచ్చేసింది కదా. మనకి ఈ వాటర్ అంతా కూడా ఇమిగిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఒక స్పూన్ నిండా కారం తీసుకున్నా. మొత్తం ఇలా కలుపుకునేసి మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. స్టవ్ని మీడియంలో పెట్టేసుకున్నాం అన్నమాట. మనకి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ, మనకి సాయంత్రం వర్షం పడినప్పుడు కానీ, ఏదైనా స్నాక్స్ టైంలో ఇలా సమోసా చేసుకుంటున్నట్లయితే చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టపడతారు చికెన్ సమోసాని. ఇప్పుడు మూత పెట్టేసుకున్నా. మనకి చికెన్ ఫ్రై అయిపోవడం అంతా రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. మనకు మటన్ అయితే కొంచెం చాలా టైం పడుతుంది, చికెన్ కాబట్టి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు నాకు టైం పట్టింది అనమాట. ఇంకా మొత్తం ఇదంతా ఫ్రై అయ్యేలోపు మొత్తం నాకు ఒక 20 నిమిషాలు టైం పట్టింది. ఓకే, ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఇందులో గరం మసాలా వేసుకుందాం. ఇందులో సాల్ట్ కానీ కారము అంతా కరెక్ట్గా సరిపోయింది. ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చేసింది మనకి ఒక చికెన్ కర్రీ. ఇవన్నీ కూడా మనకి ఫ్రై కూడా. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న వెంటనే దింపేసుకోవడం, మొత్తం కలుపుకొనేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఈ కర్రీని వేరే గిన్నె తీసుకున్నాం. ఇప్పుడు పిండిని ముద్దలు చేసుకునేసి రోటీలు చేసేసుకున్నాం. అన్నీ కూడా ఇలా తీసుకున్నాం. అనేసి మనము చపాతీకి మనం తిక్కుంటాం కదా, అలా తిక్కోవాలి.
కొంచెం అంత మంతంగా కాకుండా మరి అంత పలుసుగా కాకుండా ఇలా మొత్తం రోటీలాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఇలా మనము ఇలా అయితే చాలు. మనం ఇప్పుడు ఈ సైడ్ లిమిట్ మాత్రమే ఇలా కట్ చేసి పక్కన పడేయాలి. అన్నీ ఒకటే సైజులో చేయాలన్నమాట. పిండి మొత్తం ఇలా సైజులో కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ చివర్లలో కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంది కదా, మనము ఇలా ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఇది రెండో ఫోల్డ్ తీసుకునేసి ఇప్పుడు ఇక్కడ ఇందులో కొంచెం వాటర్ తడుపుకోవాలి. వాటర్ కొంచెం ఇట్లా పెట్టేస్తే తనకి ఇలా అతుక్కుని పోతుంది అనమాట. ఇలా తిప్పేసి ఇందులో మనము రెడీ చేసుకున్నానే ఇందులో పెట్టేసుకోవాలి. కానీ ఎక్కువ కాదు, మళ్ళీ ఆయిల్లో వేయగానే మనకు పగిలిపోతుంది అనమాట. దానికి ఎంత వేయాలో అంతే వేసుకునేసి ఇక్కడ తడి రాసేసి ఇలా బంద్ చేసేయాలి. ఇలా అన్నీ కూడా ఇలాగనే తయారు చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా నేను చికెన్ సమోసాలు మొత్తం ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పోసుకునేసి బాండీలో పెట్టుకున్నా. ఇప్పుడు మనకి ఆయిల్ కూడా వేడైపోయింది. ఇందులో స్లోగా జాగ్రత్తగా ఇలా వదిలేసుకుందాం. పల్లి ఆయిల్ కదా, మనకు అలాగనే పొంగి వస్తుంది. ఎక్కువ ఒక 4-5 వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, మనకి విరిగైపోయి విరిగిపోతాయి. ఇది స్లోగా మనము కలుపుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఇంతకన్నా మనకి ఈ సమోసాలు ఫ్రై అయిపోతే మరి టేస్ట్ బాగోదు. ఓకే ఫ్రెండ్స్, మనకి చికెన్ సమోసాలు మనకు రెడీ అయిపోయాయి. వేడి చికెన్ సమోసా మనం ఇలా తయారు చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటాయి. మనం బయట కొన్నట్లయితే అది చాలా కాస్ట్లీ కదా. అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే అదే ఖర్చుతోటి ఈ ఇంటిల్లిపాతి మనం ఇలా తయారు చేసుకొని హ్యాపీగా తినొచ్చు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.